guys, today is my first vlog. వెల్కమ్ టు మిస్టర్ బన్ను. సో బన్ను ఎవరో కాదు, నేనే. సో నేను ఈరోజు నుంచి డైలీ వ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాను, లైక్ డే 1 డే 2 వ్లాగ్స్. సో ఎలా అంటే టర్నింగ్ బ్యాచిలర్స్ ఇంటూ ఫ్యామిలీ మ్యాన్. సో అది నా కాన్సెప్ట్. సో ఇక్కడ నుంచి డైలీ వ్లాగ్స్ చేస్తాను, డైలీ అప్డేట్స్ చేస్తాను, బ్యాచిలర్స్ నుంచి ఫ్యామిలీకి ఎలా మారబోతున్నాము అనేది డైలీ వ్లాగ్స్ చేస్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. లైటింగ్ రావట్లేదా? సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రీసెంట్గా ఇల్లు తీసుకున్నాను అనమాట. సో ఐఎమ్ బేసికలీ డూయింగ్ జాబ్ ఇన్ హైదరాబాద్. యాక్చువల్లీ లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నాను, చూస్తున్నారా? సో ఐఎమ్ గోయింగ్ టు తిరుపతి టుడే. సో కంప్లీట్ నా తిరుపతి ట్రిప్ మొత్తం మీకు బ్లాగ్ చేసి చూపిస్తాను. సో అందుకే ఈరోజు ఫస్ట్ బ్లాగ్ చేశాను. తిరుపతి వెళ్ళేది ఫస్ట్ బ్లాగ్గా పెట్టేద్దామని స్టార్ట్ చేశాను. సో ఎలా వెళ్తున్నాను ఏంటి అంటే, ఈవినింగ్ 6:40కి పద్మావతి ట్రైన్ ఫ్రమ్ సికింద్రాబాద్. యాక్చువల్లీ ఒంగోలులో నా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళు అక్కడ జాయిన్ అవుతారు అనమాట. నేను ఒక్కటి సికింద్రాబాద్ నుంచి సింగిల్గా వెళ్తాను. మార్నింగ్ 6-7:30 వరకు రీచ్ అయిపోతాను. బస్ టిప్స్ వెళ్దామని ప్లాన్ చేసాము పైకి, కొండ మీదకి. సో మార్నింగ్ అరౌండ్ 8 o'clockకి అట్లా తినేసి స్టార్ట్ చేస్తే 11-11:30 కల్లా ఆర్ 12 o'clockకి కొండ మీదకి రీచ్ అయిపోతాము. నైట్ 8:30కి మన దర్శనం టైమే. సో ఆఫ్టర్ దట్ సాటర్డే అండ్ సండే, మండే వీక్ డేస్ వచ్చినాయి అండ్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి సో ఇంటికి వెళ్దామని ప్లానింగ్లో ఉన్నాను. సో ఇది మన కంప్లీట్ రౌండ్ ట్రిప్ ప్లాన్. ఎలా అవుతుంది ఏంటి అనేది మొత్తం మీకు లాక్ చేసి చూపిస్తాను అనమాట. సో దేవస్థానాలు ఒక సపరేట్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ లింక్ లేదు. అది ఏమంటే గవర్నమెంట్ లెక్క చెప్పాలి కొండ మీద. అదేలే. సో ఇక్కడ దేవుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టుకొని స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేస్తారు. మేము లగేజ్ కౌంటర్లో డిపాజిట్ చేసాము. 3 hours తర్వాత కొండ మీద కలెక్ట్ చేసుకుంటాము. ఈ ద్వారం చూసారా ఎంత పెద్దగా ఉందో, చాలా ఓల్డ్ అనమాట. సో మేము చూస్ చేసుకుంది అలిపిరి నడక మార్గం అనమాట. చూస్తున్నారు కదా జింకని, అది అసలు ఎంతమందిని చూసినా భయపడట్లేదు. 300 స్టెప్స్కి నా పని అయిపోయింది. ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందో. అండ్ క్రౌడ్ కూడా చాలా క్రౌడ్ ఉన్నారు ఈరోజు. నేను నార్మల్గా ఎక్కడానికే నా వల్ల కావట్లేదు. 300కే నాకు ఆయాసం వచ్చేసింది. ఎంత వెయిట్ క్యారీ చేస్తున్నాడో చూడండి. మనకి ఎవ్రీ 50 and 100 స్టెప్స్కి ఫుడ్, కూల్ డ్రింక్స్, జ్యూసెస్ అన్నీ ఉంటాయి. ఆ పెద్ద ఆవిడని చూడండి, more than 60 ఉంటుంది ఏజ్. ఎవ్రీ మెట్టు మొక్కుతున్నారు. ఇలా స్టోన్స్ ఒకదాని మీద ఒకటి ఎందుకు పెట్టారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇది వెహికల్స్ త్రూ వెళ్ళే వాళ్ళకి రోడ్ అనమాట. మనకు అక్కడక్కడ రోడ్డు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇవి చూడ్డానికి జింకలాగా ఉన్నాయి, బట్ జింకలైతే కాదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఈ ఆంజనేయ స్వామి విగ్రహం వరకు 2600 స్టెప్స్ కంప్లీట్ చేసినట్టు. ఇంకొక 900 చేంజ్ ఉంటాయి. ఫుల్ ఎండ్ ఉంది, కాళ్ళు కాలుతున్నాయి. సో నైట్ టైం లైట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఫారెస్ట్లో నైట్ టైం ఎట్లా నడవాలి అనేది ఏం అక్కర్లేదు. నైట్ టైం కంప్లీట్గా క్రౌడ్ ఉంటుంది, లైట్స్ కూడా ఆన్లోనే ఉంటాయి. అడవి పందులు. రోడ్డు క్రాస్ చేయడానికి ఇలా ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కూడా ఉన్నాయన్నమాట. 2 kilometers స్టెప్స్ కాదు, రోడ్డు
2 కిలోమీటర్స్ నడవాలి. స్టెప్స్ కాకుండా ఇలా కూడా ఒక 2 కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది. కిందకు చూస్తే మొత్తం లోయ, మొత్తం లోయ. ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది రీచ్ అవ్వడానికి. పట్టున్నారు ఇది మోకాళ్ళ పర్వతం. ఇప్పటి వరకు ఎక్కిందంతా ఒక టాస్క్, ఇక్కడ ఎక్కేది మాత్రం ఇంకో టాస్క్. ఎనర్జీ లేదు కానీ చూడండి అందరూ, మోకాళ్ళ పర్వతం కనిపిస్తుందా? మోకాళ్ళ పర్వతం అన్నమాట. ఇక్కడ నుంచి మోకాళ్ళ వేస్తారు. నేను ఒక 5 స్టెప్స్ ఎక్కాను మోకాళ్ళ మీద. సక్సెస్ఫుల్గా 3500 స్టెప్స్ ఎక్కేసాను. మా ఫ్రెండ్స్ ఇంకా రాలేదు. సారీ గాయ్స్, కొండ మీద క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల అన్నీ కంప్లీట్గా వీడియో తీయలేకపోయాను. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఫుడ్ తినేసాము. రిటర్న్ 3 అవుతుంది ఇప్పుడు టైము. బస్లో వెళ్తున్నాము. కిందకి వెళ్ళి ఇంకో బస్ చేంజ్ అవ్వాలి. కంప్లీట్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో బై బై.